శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. కుటుంబంలో ఏ సమస్యకైనా 100% పరిష్కారం. విచ్చేయండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర రతిఫైల్ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. సెల్ 9849783528. నమస్తే. తమిళ సూపర్ స్టార్ టీవీకే పార్టీ అధినేత విజయ్ తమిళనాడు ఎన్నికల ఫలితాలలో దుమ్మురేపారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ యావత్ దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. తమిళనాడులో అత్యధిక స్థానాలలో గెలుపొందిన అతిపెద్ద పార్టీకి ప్రస్తుతం టీవీకే సత్తా చాటింది. అయితే ఈ స్థాయి సక్సెస్ విజయ్ను వరించడంలో దీని వెనుక ఉన్న కారణాలను అన్వేషించే పనిలో చాలా మంది పడ్డారు. ఈ క్రమంలోనే విజయ్ సక్సెస్ వెనుక వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. తన వంతు తోడ్పాటును విజయ్కు జగన్ అందిస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అటు జగన్ సైతం విజయ్కు కంగ్రాట్స్ చెప్పడం, వైసీపీ సోషల్ మీడియా టీవీకే విజయాన్ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. తమిళనాడులో విజయ్కు చెందిన టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడడంతో ఏపీలోని వైసీపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. గతంలో ఓ ఫంక్షన్లో జగన్, విజయ్ దిగిన ఫోటోలను ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ సైతం విజయ్ను సోదరుడిగా సంబోధిస్తూ నెట్టింట పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. సోదరుడు విజయ్కు అభినందనలు అంటూ జగన్ ఎక్స్లో ట్వీట్ చేశారు. ప్రజా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న విజయ్కు మరింత మంచి జరగాలి అని జగన్ కోరుకున్నారు. దీంతో విజయ్, జగన్ మధ్య రాబోయే రోజుల్లో సన్నిహిత సంబంధాలు ఉండనున్నాయని ఇప్పటి నుండే ప్రచారం మొదలైంది. ఇదిలా ఉంటే తమిళనాడులో ఈ స్థాయిలో విజయ్ సక్సెస్ కావడం వెనుక జగన్ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. 2019లో జగన్ కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఈసారి విజయ్ కు సైతం వర్క్ చేశారు. ఏపీలో సింగిల్ గా పోటీ చేసి 175 స్థానాలకు గాను 151 స్థానాలు గెలిచిన విధానం పీకేకు బాగా తెలుసు. తండ్రి నుంచి వచ్చిన ప్రజాబలం జగన్ ఉంటే సినీ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఫ్యాన్ బేస్ విజయ్కు ఉంది. దీనికి తోడు ఇరువురు క్రిస్టియన్ బ్యాక్ డ్రాప్ కలిగి ఉండడం, ఆయా ఓటర్లలో భారీ ఎత్తున మద్దతు కూడగట్టుగలగడం సిమిలర్ పాయింట్ గా చెప్పవచ్చు. జగన్ వ్యూహం, విజయ్ విజయం. జగన్, విజయ్కు పోలికలు ఉండడంతో పీకే ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ ర్యాలీలో జగన్ కటౌట్ లేదా ఫోటోను ప్రచారం చేయడం ద్వారా అక్కడి తెలుగు వారిని విజయ్ పక్షాన చేర్చే వ్యూహాన్ని పీకే రచించినట్లు సమాచారం. అప్పటికే ఓ ఫంక్షన్లో విజయ్, జగన్ కలవడం, వారిద్దరూ సన్నిహితంగా కెమెరా ముందు కనిపించడంతో జగన్ మద్దతు విజయ్కు ఉంది అన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. దీంతో జగన్ను అభిమానించేవారు విజయ్ పక్షాన ర్యాలీ అయినట్లు విశ్లేషణలు ఉన్నాయి. తద్వారా జగన్ నేరుగా విజయ్ పక్షాన ప్రచారంలోకి దిగనప్పటికీ ఆయన కటౌట్ వాడుకునే కొంతలో కొంతైనా టీవీకే పార్టీ లబ్ధి పొందింది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే తమిళనాడు ఎన్నికల్లో టీవీకేను గెలిపించి తీరుతాను అని గతంలో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అధినేత విజయ్ నిలవడంతో అన్నమాట నిలబెట్టుకున్నావు అంటూ పలువురు వైసీపీ అభిమానులు పీకేను ఆకాశానికి ఎత్తుతున్నారు. గతంలో టీవీకే సభలో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ తనను తాను ధోనీతో పోల్చుకున్నారు. బీహార్కు చెందిన ఎంఎస్ ధోని ప్రస్తుతం జార్ఖండ్, ఒకప్పుడు బీహార్లో అంతర్భాగం. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ను విజేతగా నిలిపాడు అని అన్నారు. ఇప్పుడు తాను కూడా ధోనీలా మారి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీని విజేతగా నిలుపుతాను అని ఆ సందర్భంగా హామీ ఇచ్చారు.